బైబిల్ దేవుడు బానిసత్వాన్ని ఆమోదిస్తాడా, తిరస్కరిస్తాడా? చాలామంది క్రైస్తవులు వారి దేవుడు బానిసత్వాన్ని వ్యతిరేకించాడు అనే భ్రమలో ఉంటారు. వారి భ్రమలను పటాపంచలు చేసే బైబిల్ రిఫరెన్స్లు ఇప్పుడు చూద్దాం. సామెతలు 30:21-23. భూమిని వణికించునవి 3 కలవు, అది మోయలేనివి 4 కలవు. అవేవనగా రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నం కలిగిన మూర్ఖుడు, కంటకురాలయ్యుండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. ఇక్కడ బైబిల్ దేవుడు యథాస్థితి అంటే స్టేటస్ కో కోరుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రకారం బానిస రాజరికమునకు రాకూడదు, మూర్ఖుడికి కడుపు నిండా అన్నం దొరకకూడదు, కంటకురాలికి పెండ్లి అవ్వకూడదు. ఇంకా భూమి మోయలేని 4వ విషయం, యజమానురాలిపై హక్కు పొందిన బానిస స్త్రీ. అంటే అది కూడా జరగకూడదు. అంటే బానిసలు బానిసలుగా, యజమానులు యజమానులుగా ఉండాలి. అదే బైబిల్ దేవుడి కోరిక. ఇప్పుడు చెప్పండి, బైబిల్ దేవుడు బానిసత్వానికి వ్యతిరేకమా, అనుకూలమా?